ఇది అప్లై చేస్తావు మంచి ప్రెస్టేషన్స్ లో ఉన్నావు దీనమ్మ జీవితం ₹1,00,000 బంధం ఇదిగో ఇచ్చిపోతుంది నా మాట రోడ్డు నాకెందుకులే కానీ చూడు మా సినిమాకి వచ్చి మా డైరెక్టర్ ఫోన్ చేసి బన్నీ గారి స్టోరీ చెప్తుంటే నాటకాలు తెగి ఫోన్ మీద ఫోన్ సావ తెగిందారంట ఇద్దరు ఎవరా నాటకాలు తెగింటున్నారు ఇద్దరు అసలు వస్తానా నమస్తే బాగున్నావా పర్లేదు అలా అలా నీకేంటి 3 పువ్వులు 6 కాయలు నీకులాగా బంగారం ఉంటే అలాగే ఉండేవాడిని ఉన్నవాళ్ళు తెలుస్తుంది నొప్పి ఏంటనేది నీకు లేనివాళ్ళకి కాదు ఏమో నా ఫ్రస్ట్రేషన్ నేను ఉన్నాలే ప్రెస్టేషన్ నీకా ఆ పెక్కటి ఏంటి అంత ప్రెస్టేషన్ నువ్వు ఇయ్యన్నా ముందు ఇవ్వు ఏసీ చాలేదండి ఇయ్యన్నా లావడ ఇది బొక్క మాకు మళ్ళీ నువ్వే తాగు మొత్తం ఇది అప్లై చేస్తావు మంచి ప్రెస్టేషన్స్ లో ఉన్నావు దీనమ్మ జీవితం దీనమ్మ జీవితం ఎందుకు ఆడుతున్నావు బుడ తొప్పిందేంటి నా లవడ సిగరెట్టి అది పడుతాడు బుడ తెంగింది నీకు ఇయ్యన్నా ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు ఇయ్యన్నా ఇక మళ్ళీ చేతికోటి ఇవ్వాలి మళ్ళీ నీకు నీ ప్రెస్టేషన్ ఇక్కడ జీవించుకో నువ్వు సొంతోడని వచ్చాడు దగ్గరికి అర్థం చేసుకో నా బాధ అంతే సరే ఏంటి నీ బాధ ఏంటి చెప్పాను దీనమ్మ జీవితం అని అవును దీని అమ్మని దీని దానికి నీకు ఏంటయ్యా నేను చేశాను అందులోను నేను నీకైనా ప్రెస్టేషన్ ఎక్కువ ఉంది నాకు కొట్టుకుంటాను ఏం చేశాను మొదలు నేను అందులో యాక్టర్లే తిరిగితే నీకు పక్కలేనా నేను చేయలేదా యాక్టర్ నువ్వు ఏంటిదే యాక్టర్ నువ్వు నా అడ్డం కాదు జూనియర్ ఆర్టిస్ట్ యాక్టర్ నువ్వు ఏమో గొద్దం పుల్లెట్టుకి కెలిగితే కింద పైదా కొత్తది కర్ర నీకు తెలియదా నీకు రామస్వామి పందెం కాస్తాను ఇప్పుడు ₹1,00,000 బంధం ఇదిగో ఇచ్చిపోతుంది నా మాట రోడ్డు నాకెందుకులే కానీ చూడు ఇది ఎవడా దీని అమ్మ జీవితం పోస్టర్ అయ్యా అది కూడా నీ కొట్టు తగ్గి నువ్వు కలిసి సరే వాడుతున్నావు నువ్వు సరిగ్గా చూడు ఎవరు హీరో దేవ్ కాదు జుట్టు చూసి మాట్లాడు గోల్డ్ రెడ్డి గోల్డ్ ఫేమస్ పేరు కూడా గోల్డ్ దీనమ్మ జీవితం నాకు మెంటలు దింకిదా సరేనా బాయ్ సరే ఇది నేను కాదు రామ్ చరణ్ ప్రభాస్ కాదు బాగా క్లోజ్ చేస్తే దీనమ్మ జీవితం హీరో ఎన్టీఆర్ అయ్యా ఎన్టీఆర్ అదిగో ఆ జుట్టు ఏంటి అది నీ మొహం ఇప్పుడు అర్థంలో చూసుకున్నావు ఆ జుట్టు ఎక్కడలో అక్కడ పైన పోయింది ఉందని 2 సెంట్లు ఉంది నువ్వు హీరోవా ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా వెళ్ళవయ్యా వెళ్ళా కళ్ళు తెంగిని ఏంటి నా మట్ట సరిగ్గా చూడ నా కళ్ళు తెంగినీయలేదు నాకు తెలుసు అందుకే 20 కలర్లు పెట్టుకున్నావు 20 కలర్లు వాడుతున్నావు అదిగో సరే బాయ్ పోలే ఎన్టీఆర్ కాదు అనుకుందాం ఇది వెనకాల ఎవరున్నారు అంతకడికి నేనున్నాను అంతే నువ్వు హీరో అంటావేట బాబు వెళ్ళి ఎర్రగడ్డ పిచ్ హాస్పిటల్లో జైలు నువ్వు హీరోవా మట్ట నీ కళ్ళు తెంగిని ఏంటి సరిగ్గా ఏం చూస్తున్నాను నీ కళ్ళు తెంగి కాబట్టి కళ్ళు పెట్టుకొచ్చి చూస్తున్నాను నేను కళ్ళు పెట్టుకోవాలి కూడా చేరు నా ఇంటికి వచ్చి నన్ను తెంగుతావేంట నువ్వు దిమ్మకి ఎలా పోయిందా బాయ్ చీపించుకో ఎర్రగడ్డలో లేదా నేను చెల్లి చీపిస్తాను కావాలి రామస్వామి అడుగు ఆ డైరెక్టర్ మురళి రామస్వామి నా పేరు చెప్పడు ఎట్లా తెలుస్తాను ఎట్లా పబ్లిసిటీ అవుతాయి ఆ రామస్వామి కూడా సిగ్గేసి ఉంటుంది ఏంటో హీరోగా పెట్టి సినిమా తీసినందుకు అది పైన యాదక్కడ దెంపింది కదా సిగ్గిపడిపోయి ఇక్కడ రావట్లేదు రామస్వామి ఈయన మా జీవితం కానిచ్చి అరే బాయ్ ఏంటి ప్రూఫ్స్ అని మరి ప్రూఫ్లు అమ్మ నీ కళ్ళు తెరిపిస్తా నాకు నా కళ్ళు ఎప్పుడో తెచ్చుకున్నాయి నువ్వు హీరో అవుతే ఉన్న కళ్ళు దెంగుతాయి నా కళ్ళు దెంగేలా ఉన్నాయి నువ్వు హీరోగా అంట ఎవడో చూస్తాడు వీడి మొహాన్ని హీరోగా అంట మళ్ళీ అమ్మ ఇచ్చి ఆ రామస్వామికి ఎలా ఎక్కాడు రా బాబు అదే బాయ్ చూసి మాట్లాడు ఏం చూసి మాట్లాడేది చూసి మాట్లాడు ఇక్కడ ఉన్నాడు
బాయ్ ఒక విషయం ఉంటుంది ఏమనుకోకు, సినిమా పేరేంటిది? దీనమ్మ జీవితం. దీనమ్మ జీవితం. నీకు నువ్వే పెట్టించుకున్నావా? నీకు నువ్వే హీరో అయిపోయావా సినిమాలో? ఇందులో 1, 2, 6 పక్కన నేను ఉన్నాను. అది పనిచేయకు. సినిమా దీనమ్మ జీవితం కాదు, రామస్వామి ఫోన్ చేసి అడుగు. సినిమా పేరు అందరూ హీరోలే, నేను హీరోలే. ఇంకో నువ్వు ఎక్కడ ఉన్నావు? అందులో నా వెనకున్నావు. నా వెనకున్నావు అంటే జూనియర్ ఆర్టిస్టు. ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడున్నారా? నువ్వు ఎక్కడున్నారా? ముందు చూపించరా. నీకు ఇదేంటి? అదిగో ఇప్పుడు ముందుకు వచ్చు. అది వెనక్కి తప్పు. నా వెనకున్నారు నువ్వే కదా. నువ్వు జూనియర్ ఆర్టిస్టు. నువ్వు జూనియర్ ఆర్టిస్టు. నా బట్ట జూనియర్ ఆర్టిస్టు. ఏదే ఏంద్రా బాయ్, నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అంటావా? నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అంటావా? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. గోల్డ్ రెడ్డి యూట్యూబ్ కొట్టు చూడు. ఈ మొత్తం సీరియల్స్ 30. నువ్వేం చేస్తావు అబ్బాయి? నిన్ను పెట్టాడు హీరో రామస్వామి. ఏం చూసి పెట్టాడు? రామస్వామి కొబ్బరికాయలు కొట్టాలి. ఏంద్రా బాయ్ నువ్వు చేసి చూపించరా బాయ్? చూపించు. మంటలోది నేను అంటే నా మొట్టలో గొడ్డలో ఇంకో ప్రూఫ్ చూపిస్తే చూపించు. అంటే చూపిస్తాయి కానీ తెలియదు జనాలకి. చూసారా? చూపిస్తాయి కానీ తెలియదు ఎవరు. చెయ్యమ్మా ఇగో చూడ. ఇప్పుడు ఓకే అంటావు. దసరా పండుగ అంటావు. అవడా కాదు. ఏంది చూసి మాట్లాడు. 30 seconds అయింది. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు చూసి మాట్లాడు. అదిగో ఆ పిట్ట త్వరగా కూడా ఉన్నాడు. నీ మొహం ఏంద్రా ఇందులో? నీ మొహం ఏంద్రా? చూసి మాట్లాడు. అంటే నీ కలర్ కూడా ఇందులో కెమెరా కూడా సిగ్గుపడుతున్నా బయట చూసి. నువ్వు రచ్చుకుని ఆర్టిస్ట్ నేను కాదురా. చూసి మాట్లాడన్నా. తేడా వచ్చిందా? తేడా రానిగా బాయ్. తేడా కావాలి నాకు ఇక్కడ. చూసి మాట్లాడు. రే నన్నే జూనియర్ ఆర్టిస్ట్ అంటవా? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఏదో లవడా నా బొక్క లవడా ఏదా? నువ్వు ప్రూఫ్ చూపించరా. నువ్వు హీరో అన్నది నాకు ప్రూఫ్ కావాలి. ఇప్పుడే కావాలి. చూపించరా. చూపించరా. మట్టి ఏంటో ఆటలు తిరుగుతూ నువ్వు కూడా. నీ అమ్మ దీనమ్మ జీవితం టైట్ ఏమో కానీ అందరి జీవితం మొట్టు కూర్చిపోతున్నాయి ఇక్కడ. మొట్లాది ఇదేంటా? కళ్ళు తెంగాడా? చూడా ఎప్పటికంటే చెప్తాను. చూడా వాసిపోతాయి. ఎక్కువ కొట్టుకోక ఒడిసిపోతాయి. రేపు పొద్దున పడిగిరావు కాలు కూడా. ఏంటి జూనియర్ ఆర్టిస్ట్ లో ఉన్నావు? జూనియర్ ఆర్టిస్ట్ ఎడుతున్నావు నువ్వు. నువ్వు హీరోవా? హీరో అంటే హీరోయిన్ పక్కన ఉండాలి. ఐటమ్ గర్ల్ గుడ్డ పగ తెంగేలా ఉంది పాట. ఆల్రెడీ 4 million వెళ్ళింది సాంగ్ యూట్యూబ్ లో. హల్చల్ చేస్తుంది దీనమ్మ జీవితం సాంగ్. రామస్వామికి దండం పెట్టాలి. 4 million వెళ్ళింది. అది ఎవడో వచ్చాడు నాలో పక్కేసి. నీ మొహం చూపించరా ఇక్కడ. నీ అరాగల మొహం చూపించదు ఇక్కడ. ఏదిరా? అరే బై సరిగ్గా చూడు. బై సరిగ్గా చూడు. దానా అక్కడ ఎవరన్నా చూడు. బాగుంది బాయ్. ఎక్కడి నుంచి వచ్చారు కానీ రామస్వామి. ఆ ఫిగరే నీకు బాగా కనబడుతుంది. మరి నీకు కనబడుతుంది మొట్లో. నీ కళ్ళు తెంగి సరిగ్గా చూడు. దాని పక్కన నేనే ఉంటాను. మొట్లోది ఏది? మధ్యలో ఒక పోస్టర్ వేయించుకున్నావు. డబ్బులు ఇచ్చి తిరిగి పోస్టర్ వేయించుకున్నావు కదా. దాని పక్కన ఒక సీన్ చూపించారు బాయ్. దాని పక్కన సీన్ లవడాలో హీరో. నీ ఎక్కడ దొరికావు నువ్వు? ఏ బీచ్ లో తీసుకొచ్చాడు రామస్వామి. నన్ను పెట్టమని చెప్పు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అది పెట్టదా? అమ్మ ఏంటి నువ్వేమన్నా హీరోవా? హీరోవి నువ్వు. హీరో కాదురా పెద్ద జీరోవి. నీ మీద పెట్టడం దొరకండి. నేను అదిగో 12 13 14 నీ మొహం ఏదా? నీ మొహం చూపించారు ఒకసారి. ఇప్పుడు పెట్టదు తరగండి. వాడు తెలిసి నీకు వాడు 100 రూపాయలు తీసుకొని ఐఎంఎస్ థియేటర్ దగ్గర హిట్ సినిమాలు ఫ్లాప్ చెప్తాడు. ఫ్లాప్ హిట్ చేస్తాడు. మీకు తెలిసే విషయం. కొత్త వాళ్ళు కొట్ట లవడా కానీ ఐఎంఎస్ థియేటర్ దగ్గర. మీకు తెలిసే విషయం. పెట్టదంటే ఆడ పెట్టలు ముట్టిన నా కొడుకు 100 రూపాయలు తీసుకొని ఐఎంఎస్ దగ్గర నాటకాలు తింటూ ఉంటాడు. రేటింగ్లు ఏమో ఎక్కువ వచ్చిన తక్కువ చెప్తే తక్కువ తెచ్చి చెప్తాడు. నా మట నీకు ఎక్కువైతే ఒక 2 గొలుసులు నీ డూప్లికేట్ గొలుసు ఉన్నాయి కదా. చాలా మోసం. నన్నేమన్నాను నాకు గుర్తు గోల్డ్ అనుకో. గోల్డ్ చేసేది వైజాగ్ ఎమ్మెల్యే. గాడిపద తెంగిన కళ్ళు. గాడిపద చూడలేదా? వేరే విధానం చూడలేదా? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. కళ్ళు తెంగిన లవడాలోది. నీకెలా పెట్ట దొరకండి అయ్యరా. ఏమన్నా హీరో గారు పెట్ట దొర కొట్టగానే గోల్డ్ అవుతాయి. నీ మొహానికి ఏమవుతాయి అంటే
సారీ సార్, డైరెక్ట్ గా మిమ్మల్ని అనుకోవద్దు. కళ్ళు దొబ్బనేయండి, మీకు ఏమన్నాను తప్పు అనుకోవద్దు. ఈ హీరో ఏంటండి, పెట్టాలి కానీ హీరో పెట్టాల్సింది. చూడండి సార్, చూడరా మట్టను గుడు అవసరం రోడ్డు గొడుసులు ఎన్ని పడతాయి కానీ ఆడ ఎరుపుకు పెట్టుకున్నారా. నువ్వు ఎరుపుకు నా గోల్డ్, నా సొలకాయ గోల్డ్ ఏంటిది నా లవడా. మళ్ళీ తొక్కలో ప్రెస్ చేసిన ఒకటి మా జీవితాలకి. తాగు పెట్టా తాగించో. మళ్ళీ మొదట్లో హీరోకి మళ్ళీ తాగిస్తాం ఒకటి, మళ్ళీ మాకు బొక్క. మళ్ళీ హీరో తాగిస్తాను. తాగు తాగు దీని అమ్మ జీవితం నీ బతుకు. నీ బతుకో లవడ బతుకో, హీరో నువ్వు హీరోని కాబట్టే నువ్వు నాకు తాగిచ్చావా. డైరెక్టర్ కనపడాలి, ఉత్తిగా ఆడేస్తాను డైరెక్టర్ని. నల్లబడాలి, నువ్వు హీరో అవుతా. సారీ, నువ్వు హీరోను నేను హీరోను. ఆ రామస్వామిని అడుగుతాను, ఆ డైరెక్టర్ రామస్వామి గారు అడుగుతాను. ఏమంటాను చూద్దాం. నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాను, నేను హీరో అని. ఇక్కడ అరాకరం కానీ నువ్వు హీరో అంటున్నావు. లావడా నీరన్ మోహన్ నిలబెట్టాడు హీరోగా అడిగి రామస్వామి రాజమౌళి ముద్ర ముద్ర. ఒక ఐటమ్ సాంగ్ లో లేవు, ఒక పప్పు సాంగ్ లో లేవు, ఒక టైర్ లో లేవు. పెట్టాలి దానికి. నేను చెప్పేదనరా బాబు. ఉండు ఎత్తుతాడు, కడిగేస్తాను రామస్వామి. నేను హీరో నువ్వు హీరోను. నేను ఎన్నో మాట్లాడుకో, నేను ఎన్నో ప్రెస్టేషన్ మాట్లాడుకో వద్దు. ఇలా ఎక్కడో తీసుకెళ్ళి మోల్ తగ్గాడు. ఐటమ్ సాంగ్ అన్నాడు, దాని వెనక దాని లంగానికి పడదంగాడు. ఇడు చూస్తే నీ వెనక నన్ను పడదంగాడు. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ని, నువ్వు 30 రూపాయలు ఆర్టిస్ట్ గాడు, నువ్వు 5 రూపాయలు ఆర్టిస్ట్ గాడివి. ఆ పెట్టడంతో 2 రూపాయలు ఆర్టిస్ట్ గాడివి. అందుకే నేను నీతో తెగించుకున్నాను ఇప్పుడు దాకా. అయ్యిందా ఒప్పుకోను, లేవని ఒప్పుకోను. నువ్వు ఈరోజు నువ్వు నేను డైరెక్టర్ పెట్టడు దాని అమ్మ జీవితం. దాని అమ్మ జీవితం కాదురా, దీని అమ్మ జీవితం. చూసావా సినిమా పేరు కూడా మోహన్ తెలుసు. హీరోవి పేరు కూడా దీనిలోడు హీరో. రామస్వామి గారు ఇలాంటి వాళ్ళు పెట్టబట్టే ఇండస్ట్రీ ఇలా ఏడుతుంది. నా 30s ఇండస్ట్రీని పెట్టండి, సినిమా రంగం బాగుపడుతుంది. నా గోల్డ్ నా టైటిల్ డూప్లికేట్ గోల్డ్ ఇండస్ట్రీని వేస్తుంది. ప్రతి ఒడు గోల్డ్ అంటున్నాడు కానీ దేవు అంటలేదు. ఆ రామస్వామికి బాగా ముడుపులు చెల్లించి హీరో అయిపోయావు నువ్వు. నువ్వు రామస్వామి మనకి బ్యాక్గ్రౌండ్ పెట్టాడు. ఇచ్చిన డూప్లికేట్ లవడాలు గోల్డ్ అమ్మి ఆయనకు 20 రూపాయలు ఇచ్చా మరి సినిమా చేయమని. నా బొంగు నా బొచ్చు ఎత్తలే రామస్వామి డైరెక్టర్ నేనే చేర్చుకుంటాను. నాకు దొరుకుతాడు రామస్వామి. ఎక్కడ ఎత్తు ఫోన్ ఎత్తు ఫ్రస్ట్రేషన్. ఇక్కడ నా లవడాలు బీరా నీళ్ళ, నీ మొహానికి నీళ్ళు. నువ్వు రంగు యాపిల్ రంగు తాగుతున్నావు, నువ్వు నేను కాదు. అంతేరా, నీ ఇంట్లో నువ్వు పిచ్చిన మందు నీళ్ళు అంటే నువ్వు ఎరుపు నీళ్ళు అవుతావు. అంతే, నువ్వు హీరో అన్నది నీ బుర్ర పంచేస్తాను, నీళ్ళు కల్పించాను. నువ్వు బుర్ర తాగేది నీళ్ళేరా. నువ్వు హీరో పెట్టేస్తున్నావు కదా, నువ్వు హీరోవి. వెళ్ళి ఒక్కసారి అర్థంలో చూసుకో. ఇలాంటివి కూడా హీరోలు అయిపోతారు ఇండస్ట్రీకి. ఏమేమి అర్థమను మా ఇంట్లో పట్టించుకుసావరు. ఓ పని చేయరా, నిన్ను పెట్టి రాజమౌళియో శంకరో తీర్థారులే సినిమాలు తీర్చుకోయ్యా. చూడు నువ్వు హీరోనా 2025 నేను హీరోనా కూడా చెప్తున్నాను. నువ్వు చేసినప్పుడు కరెంట్ పోయింది, ఎలా చీకట్లో చూపిస్తారు నిన్ను. చీకట్లో గోల్డ్ రెడ్డి సినిమా డూప్లికేట్ గోల్డ్. నా మటలో గోల్డ్ డూప్లికేట్ గోల్డ్ అనుకోండి. ఎన్ని అనుకోండి సరే గోల్డ్ రెడ్డి వస్తున్నాడు. నీ అంటే హీరో చూపిస్తాడు. రామస్వామి గారు నిజంగా మీరు అక్కడ ఫోన్ ఎత్తండి, మీతో చలుచారని ప్రెస్టేషన్ పగిలిపోతుంది బుర్ర. ప్లీజ్ గుండెపోటు వచ్చి టాబ్లెట్ వేసుకో. ముందు ఎత్తట్లేదు రామస్వామి. సరే బాయ్, సరే నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, ఆవేశపడుకొని కరెక్ట్గా చెప్పు. అడుగు. సినిమా ఫస్ట్ క్వశ్చన్ ఇంట్రడక్షన్. ఇందులో నీ ఇంట్రడక్షన్ అంటే ఒక హీరోగా నిరూపించడానికి ఫస్ట్ లో వస్తే మహేష్ బాబు, ప్రభాస్ వచ్చినప్పుడు చూసావా మొత్తం జనాలు గుమ్ము కొడతారు. అందులో అంత ఇంట్రడక్షన్ సీన్ ఏమైనా ఉందా నీది?
లేదు, ఇంట్రడక్షన్ సీనే లేదు. ఓకే బాయ్, ఎన్నో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు దీనమ్మ జీవితం సినిమాలో పెద్ద స్పాను, మంచి సెంటిమెంట్ డైలాగులు, మంచి సీన్స్, ఇందులో ఏమైనా ఉందా నువ్వు చేసినవి? ఏమైనా ఉందా? ఇది గ్యాసే చెయ్యి దీనమ్మ జీవితం. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ మూడవ క్వశ్చన్. లాస్ట్ ఎండింగ్ లో హీరోకి సెంటిమెంట్ డైలాగులు, భారీ ఫైట్లు, ఇలా కొట్టగానే 10 మంది ఎగిరిపోతారు, బాంబ్ బ్లాస్ట్లు, క్రేన్లు, చాలా సీన్స్ ఉన్నాయి కదా. ఇందులో ఏమైనా పీకేవా ఈ సీన్? ఏమన్నా ఒక హీరోగా హీరో చెప్పుకుంటున్నావు కదా దీనమ్మ జీవితం సినిమాకి, ఏం పీకావు సినిమాకి ఒక హీరోగా నువ్వు? ఇప్పుడు అర్థమైందన్న, నాకు జ్ఞానోదయం చేసావు అన్న. గోల్డ్ అన్న, నేను పెద్ద జీరో ఎడ నా లవడలోది. నన్ను క్షమించావున్నా, నీ ఇంటికి వచ్చి నేను డిస్టర్బ్ చేశాను. ఒప్పుకున్నావు? ఒప్పుకున్నా. పెద్ద సున్న రాడ్డు కూడా నువ్వే హీరో అన్న, ఆ పెట్టల తరగతి హీరో అన్న. హీరో కాదన్నా ఈ సినిమాలో. దీనమ్మ జీవితానికి నువ్వు పెద్ద సున్నాగాడివి అన్న. ఏదో మందు వైన్స్ దగ్గర మూసేస్తే ఏదో దగ్గర దొరికితే వచ్చాను. అబ్బా ఎక్కిపోతుంది బుర్ర. ఇక్కడ ఎవడరా గోల్డ్ రెడ్ అంటే? ఏమో ఎవరండి మీరు? మా సినిమాకి వచ్చి మా డైరెక్టర్కి ఫోన్ చేసి బన్నీ గారి స్టోరీ చెప్తుంటే నాటకాలు తెగి ఫోన్ మీద ఫోన్ సావదగిందారంట. ఇద్దరు ఎవరా? హీరో దేవ్ అని చెప్పి హీరో అని బిల్డప్లు తెగినారంట. మీ ఇద్దరు అసలు ఎవరా? ఎవరు హీరో? ఎర్ర చొక్క నాటకాలు తెగినారు ఇద్దరు అసలు. డైరెక్టర్ గారు ఫోన్ చేసి మొట్టమొదటి